హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. వెస్టాస్ నుంచి, పీటీసీ, నైస్, జెన్పాక్ట్, అదేవిధంగా డెల్ టెక్నాలజీస్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే వెస్టాస్ నుంచి ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ అడుగుతున్నారు అనమాట. సిఎస్సి, ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్ వల్ల మాత్రమే అప్లై చేసుకోండి. మెకానికల్, సివిల్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఈ జాబ్ కి. 2021 నుంచి 2024 వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. మీ స్కిల్ సెట్ చూసుకుంటే అండర్స్టాండింగ్ ఆఫ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సొల్యూషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే గిట్, జెన్కిన్స్, అట్లాసియన్ సూట్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఇన్ కంట్రోల్ సిస్టమ్స్ యూజింగ్ మ్యాట్లాబ్, సిములింక్ నాట్ మ్యాండటరీ అంతా. సో ఇది మేబీ ఈసీ అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళకి మేబీ ఉండొచ్చు. సౌండ్ నాలెడ్జ్ ఇన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ అడుగుతున్నారు. డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ విత్ C++ అడుగుతున్నారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ స్టేట్ బేస్డ్ సాఫ్ట్వేర్ డిజైన్ నాలెడ్జ్ ఇన్ ద రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, మిషన్ కంట్రోల్ డొమైన్. వర్క్ లొకేషన్ చూసుకుంటే చెన్నై. సో ఎవరైతే ఈసీఈ, సిఎస్సి అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్ వాళ్ళు ఉన్నారో బీటెక్ ఆర్ ఎంటెక్ వాళ్ళు ఈ పొజిషన్ కి అప్లై చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే పీటీసీ నుంచి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు అనమాట. ప్రొడక్ట్ స్పెషలిస్ట్ అనే రోల్ కి. క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. బీఈ, ఎంఈ, బీటెక్ ఆర్ ఎంటెక్ అనమాట. అండ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఎంసీఏ కానీ ఎంసీఎస్ కానీ అడుగుతున్నారు. 2021, 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెషర్స్ కంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ విత్ గుడ్ జావా అండ్ పిఎల్ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అడుగుతున్నారు. ఇన్ కేస్ కనుక మీకు కనుక ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఈ సపోర్టింగ్, డీబగింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఏఎల్ఎం ప్రొడక్ట్ మీద అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. ఓసీ జేపీ సర్టిఫికేషన్ అండ్ ఒరాకల్ డీబీ సర్టిఫికేషన్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. యాజ్ అ ఫ్రెషర్ గా ఇది మీకుంటే అడ్వాంటేజ్ అయితే అవుతుంది. స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే పూణే. ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఈ సర్టిఫికేషన్ ఉండి ఈ స్కిల్స్ కనుక తెలుసుంటే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సర్టిఫికేషన్ లేకపోయినా పర్లేదు, మీరు ఈ స్కిల్స్ తెలుసుంటే అప్లై చేయండి, మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే నైస్ అనే కంపెనీ నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు .NET టెక్నాలజీతోని. క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. అంటే బీటెక్. దీంట్లో సిఎస్సి, ఐటీ అండ్ ఎంసీఏ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోండి. అండ్ మినిమం గ్రేడ్ ఆర్ పర్సంటేజ్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ నుంచి మీకు 60% కన్నా అబవ్ ఉండాలి. సిజిపిఏ 6.5 కన్నా అబవ్ ఉండాలి. త్రూ ఆల్ అకాడమిక్ కెరియర్స్ ఇన్ ఆల్ ద సెమిస్టర్. ఓకేనా. ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ, బీటెక్ వరకు మీకు కంపల్సరీ 60% కన్నా అబవ్ ఉండాలంట. నో బ్యాక్లాగ్స్ అడుగుతున్నారు. అండ్ ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. స్ట్రాంగ్ టీమ్ ప్లేయర్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. గుడ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇది కూడా వర్క్ లొకేషన్ చూసుకుంటే పూణేనే. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఇక్కడ మాక్సిమం స్కిల్స్ ఏం పెద్ద మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు .NET మేబీ తెలుసుంటే ఈ పొజిషన్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా మంది .NET గురించి జాబ్స్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో అప్లై చేసుకోండి. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే డెల్ టెక్నాలజీస్ నుంచి అప్రెంటిస్ మ్యానుఫ్యాక్చరింగ్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. ఇది ఇంటర్న్షిప్ లాంటిది. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ నాన్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ డిప్లొమా గ్రాడ్యుయేటెడ్. ఓకేనా. బీటెక్ వాళ్ళు ఎవరు అప్లై చేయడానికి లేదు. పీసీఏ అండ్ బీఈ వాళ్ళు కూడా ఎవరు అప్లై చేయడానికి లేదు. వీళ్ళందరూ నాట్ ఎలిజిబుల్. అంటే బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్, బీబీఏ, ఎంబీఏ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. 2021 నుంచి 2023 వరకు అప్లై చేసుకోండి. అబిలిటీ టు క్విక్లీ లెర్న్ పీసీ ప్రొడక్ట్ అసెంబ్లీ స్కిల్స్ విత్ బెస్ట్ క్వాలిటీ. ఎలక్ట్రానిక్స్ అండ్ బేసిక్ కంప్యూటర్ హార్డ్వేర్ స్కిల్స్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా. మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ బేసిక్ కంప్యూటర్ హార్డ్వేర్ స్కిల్స్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. విల్లింగ్ టు వర్క్ ఇన్ ఆల్ షిప్స్, గుడ్ లెర్నర్ అండ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద న్యూ టాస్క్, క్రియేటివ్ థింకింగ్ టు డెవలప్ మోర్ క్యాజన్స్ ఇన్ ద వర్క్ ఏరియాస్. వర్క్ లొకేషన్ చూసుకుంటే శ్రీపెరంబుదూర్, తమిళనాడు, చెన్నై పక్కనే ఉంటుంది ఇది. సో నాన్ ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళందరూ కూడా ఈ పొజిషన్ కి అప్లై చేసుకొని మీకు దీని మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే. అండ్ ఇది కూడా మంచి ఆపర్చునిటీ డెల్ టెక్నాలజీస్ నుంచి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకుంటే జెన్పాక్ నుంచి అసోసియేట్ ప్రొక్యూర్మెంట్ అనే పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్ అడుగుతున్నారు. బీసీఏ, బీఎస్సీ, ఐటీ అండ్ అదర్ గ్రాడ్యుయేట్స్ అనమాట. ఐటీ డిప్లొమా కానీ. అండ్ బీటెక్ లో సిఎస్సీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అంట. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే గుడ్ నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ HTML అండ్ బేసిక్ జావా స్క్రిప్ట్ అడుగుతున్నారు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ వర్డ్ అడుగుతున్నారు. షుడ్ బి ఓపెన్ టు వర్క్ ఇన్ షిప్స్. వర్క్ లొకేషన్ చూసుకుంటే గురుగ్రామ్. స్కిల్స్ చూసుకుంటే చాలా సింపుల్ గా ఉన్నాయి. సో అప్లై చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. జెన్పాక్ట్ అంటే మంచి కంపెనీ కాబట్టి.
అండ్ ఎఫ్ఎల్ఎం నుంచి ఈ యూట్యూబ్ జాబ్ అప్డేట్సే కాకుండా మీకు ఫర్దర్‌గా జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే, ఇక్కడ మన టెలిగ్రామ్ అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్స్ అయితే ఉన్నాయి. అవి క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే, ఇంకా ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఈ 5 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే, అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్‌కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్‌గా మేమేమైనా పోస్ట్ వేయడం జరుగుతుంది. That's it for today's video, guys. If you like this video, please hit the bell icon and do subscribe to Frontlines Media for more job updates like this. See you in the next video. Signing off.